మనం చూసినట్టయితే మొన్న ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, జగనన్న వెళ్తున్న తీరు కావచ్చు, ప్రజలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్, ఒక భరోసాని అన్ని సెక్టార్స్ పీపుల్కి మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా మా కుటుంబ సభ్యుడు మా జగనన్న అనేటువంటి భరోసా, కాన్ఫిడెన్స్ ఏదైతే ఈ చేస్తున్నటువంటి అభివృద్ధిలో కలిగిందో అది ప్రజలు ఆల్రెడీ ఒక ఒపీనియన్కి వచ్చారు జగనన్న ప్రభుత్వం మీద. మరి ఇప్పుడు మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి ఏ పరిణామాలైనా కూడా ఓటమి భయంతోనే వాళ్ళు ప్రజల్లోకి రకరకాల మెసేజ్లు, రకరకాల ఇది ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ జగనన్న ప్రభుత్వంపై ఒక ఒపీనియన్ని ఫ్రేమ్ చేస్తున్నారు, ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు. ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా పెద్ద ఎత్తున న్యూట్రల్స్ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో నెలకొన్నవి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఫాల్స్ ఒపీనియన్స్ కావచ్చు, ఒక మ్యానిపులేటెడ్ పద్ధతిలో కావచ్చు, లేదా ఒక మిస్ ఒపీనియన్స్, ఒక రాంగ్ ట్రాక్ పట్టించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా దీన్ని నమ్మే పరిస్థితిలో లేదు. ఆల్రెడీ క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి పార్టీగా ఈరోజు టీడీపీ పార్టీని ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే మాట అంటే ఒక మాట మీద నిలబడే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము, ఒక మాట ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఖచ్చితంగా రానున్న కాలంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అటు జగనన్న ప్రభుత్వాన్ని దీవించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలు కానీ, ప్రబల్గాలు కానీ, ప్రబల్గాలు కానీ వాళ్ళకి నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ రోజు శాపంగా మారుతూ ఉన్నాయి. చివరకు వాళ్ళ పార్టీలో కూడా చూడండి, సెకండ్ లిస్ట్ వస్తే ప్రకంపనలు సృష్టించబోతా ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళే ఎవరికి అవసరం ఆ పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాగనంపుతారు. మిత్రపక్షాలు కూడా అవసరం లేదు. మళ్ళా తిరిగి ఆయన వదిలిన బాణమే రాబోతా ఉంది. మళ్ళీ ఎవరో పని లేదు, వాళ్ళ పార్టీలో వాళ్ళే, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డిని నామరూపాలు తప్ప చేయకుండా ఏ విధంగా 151 సీట్లు సాధించి ఒక అద్భుతాన్ని ప్రజల అవకాశం ఇచ్చారో ఒకసారి చూద్దామని ఈ రోజు మళ్ళా అంతకన్నా ఎక్కువ అద్భుతాలు సాధించబోతా ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డిని ఓడించి వైనాడు 175 నందుకు వైనాడు 175 తెలుగుదేశం సాధించబోతా ఉంది.